నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. అయితే ఒక విషయం ఏంటంటే, ఈ యొక్క ఛానల్ ఏదైతే ఉందో ఆస్ట్రో శెట్టి జెమ్ అనేటువంటి ఛానల్ని ఈ మధ్య కాలంలోనే నేను ప్రారంభించాను. దయచేసి మీరు చూస్తున్నారు, అంత మాత్రమే కాదు, సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఈ ఛానల్ నిలబడుతుంది, నాకు కూడా ప్రోత్సాహం కలుగుతుంది, మీకు ఎన్నో విషయాలు తెలిపేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా నేను పరిహారాలు తప్పకుండా మీకు చెప్తాను. మీకు ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి, కష్టపడుతూ ఉంటారు, ఏమీ జరగకుండా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో నాది సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు అటువంటి పరిహారాలన్నీ కూడా అందుతాయి. మీరు అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఆనందంగా బ్రతకండి, నన్ను ప్రోత్సహించండి, నా ఛానల్ నిలబడుతుంది. తప్పకుండా అలాగా చేస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఒక విషయం చెప్తున్నాను. అదేంటంటే, ఈ కాలంలో చాలామంది యువకులకి అనేకంగా కోరిక ఉంటుంది. అదొకటి ఏం కోరిక అంటే, ఒకటి నంబర్ 1 సినిమాల్లో చేరాలని ఉంటుంది, నటించాలని. మరొక విధానం ఏమిటంటే, చదువుకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా చాలామందికి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి, విదేశాలకు వెళ్ళి విద్యను ఆర్జించాలి. ఇలాంటి ఆశలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ అందరికీ వీసా దొరకనేటువంటి చాలా కష్టం అవుతూ ఉంటుంది. వెళ్ళేటువంటి అవకాశాలు లభించకుండా చాలా నిరాశపడిపోతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న పరిహారము, ఒక చిట్కా లాగా నేను చెప్తున్నాను. ఇది ప్రయత్నించి చూడండి. ఏమిటనంటే, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు మీరు పాస్పోర్ట్ తీసుకుని ఉంటారు. పాస్పోర్ట్ తీసుకొని మీరు ప్రయత్నాలు కూడా చేసి ఉంటారు. దానికి సంబంధించినటువంటి కొన్ని పేపర్స్, డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటాయి. ఈ పాస్పోర్ట్ని కానీ, ఈ డాక్యుమెంట్స్ని కానీ మీరు ఖచ్చితంగా ఈశాన్యము, ఈస్ట్ అండ్ నార్త్, దీన్ని ఈశాన్య జనరల్గా మనం దేవుళ్ళని పెట్టి పూజిస్తూ ఉంటాం. అక్కడ మీరు ఒక ఫైల్ తయారు చేసి అక్కడ పెట్టి గనక మీరు కాస్త ఈ కర్పూరం అనేటువంటిది ఒక చిన్న పాలిథీన్ బ్యాగులో చేసి దానిపైన పెట్టి ఉంచితే తప్పకుండా అలాంటి అవకాశాలు మీకు లభించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రయత్నం ఒక్కసారి చేసి చూడండి. అయితే ఇంకొక చిన్న విన్నపం ఏమిటంటే, ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా తప్పకుండా చదవండి. అప్పుడు ఏమవుతుందంటే, వాయు వేగంతో ఆయన ఆకాశంలో ఆయన ప్రయాణం చేస్తాడు. ఆ రకమైనటువంటి అవకాశం మీకు లభిస్తుంది. ఆ తర్వాత ఏవైనా అడ్డంకులు వస్తుంటే అవన్నీ కూడా సమసిపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు మరొకసారి చెప్తున్నాను, మీరు చేయాల్సింది మీ పాస్పోర్టు, మీరు ప్రయాణానికి వెళ్ళాల్సినటువంటి విషయానికి కావలసినటువంటి ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఒక ఫైలుగా పెట్టి ఈశాన్య ప్రదేశంలో, అంటే నార్త్ తర్వాత ఈస్ట్ మధ్యలో ఆ కోణంలో, ఆ భాగంలో, ఆ ఈశాన్యంలో మీరు కనుక ఒక చోట భద్రంగా మీ ఫైల్ని పెట్టుకుని దానిపైన హారతి కర్పూరం ఒక పాలిథిన్ బ్యాగులో వేసి అక్కడ పెట్టేసి మీరు హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదివినట్టయితే ఏ అడ్డంకులు లేకుండా వెళ్ళేటువంటి అవకాశాలు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మీకు ఆ వెళ్ళేందుకు అవకాశం ఇవన్నీ కూడా ఖచ్చితంగా కలుగుతాయి. ఈ రకంగా మీరు కొంచెం ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఏంటంటే, ఈ ప్రయత్నం చేసే ముందు మీకు ఆ అర్హత ఉందా లేదా అని కూడా ఒక్కసారి చూసుకోండి దయచేసి. లేకపోతే ఏమవుతుందంటే, ఎలాంటి అర్హతలు లేకుండా కేవలం ఈ ప్రయోగం మాత్రం చేసినంత మాత్రాన విదేశాలకి వెళ్తారు అని మాత్రం నేను చెప్పను కూడా. ఏదైనా లేబరుగా వెళ్ళాలి అని అనుకుంటే దానికి పెద్దగా అర్హతలు ఏముండవు, చేతి కష్టమే ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఈ ప్రయత్నం చేయవచ్చు. ఆ రకంగా మీరు వెళ్ళేటువంటి అవకాశాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. తెలిసింది కదా. మర్శనం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్నశాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474, 9618600074.